పిల్లలు చదవగలిగిన వాళ్ళు వాక్య భాగం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయము. ప్రశాంతి రామ. ఇరవై 22 నుంచి 27 వరకు. దివ్య ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి 25 వరకు. నవీన్, నువ్వు చివరుంటున్నా మాకు 1 కొరింథీ 15 అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయం 10 నుంచి 15 వచనాల వరకు. పౌలు రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి 10 వరకు. 10, 5 నుంచి 10 వరకు. పౌలు రండి చెప్పానుగా. హెబ్రీ శశి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. మత్తయి 28వ అధ్యాయము. నీది కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10 నుంచి 15 వచనాల వరకు. ఓకేనా? దివ్య ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి 25 వరకు. ఎంతవరకు ఉన్నా 21 వరకేనా? అయితే 15 నుంచి 21 వరకు. ఓకే, ఇంకెవరు ఉన్నారా? ఇవ్వలేదంటున్నారు. నా మీద విషయం చూపు నిలుపుతున్నారు. నాకు ఇవ్వట్లేదండి. స్తోత్రం. సరే, వాక్యం చదువుతాం. మీకు ఎంత ప్రోత్సహించినా మీరు వెనకడుగు వేశారు కాబట్టి యవ్వన పిల్లలు పాటలు పాడటం కూడా బ్యాక్ అయిపోయింది. మంచిది, చదువుకుందాం. వాక్య భాగం పత్రిక పాఠ్యం సువార్త పాఠ్య భాగం యోహాను సువార్త 11వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి క్రొత్త నిబంధన పాఠ్య భాగంలో నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయం 22 నుంచి 30 వరకు చదువుకుందాం. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదువని. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదువని. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరైన మరియను రహస్యంగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన ఎదుగు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకొని చోటనే ఉండెను. కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్ద ఏర్చుటకు అక్కడ వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళారు. ఆమె చూద్దాం అందరూ. ఆమె చక్కగా చదివిన ప్రియుడుగు దేవుని దీవెనలు కలుగును గాక. నెక్స్ట్ వాక్య భాగం చదువుకుందాం. దివ్య సహోదరి దివ్య ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 వచనాలు చదువుకుందాం.
కాబట్టి మనలో సంపూర్ణమై వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. అప్పుడే దేని గూర్చైనను మీరు వేరు తాత్పర్యమును కలిగి ఉన్న ఎడల ఆదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొందుము. ఏకాభిప్రాయము కలిగి ఉందుము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు వారి యందు అతిశయపరుచుచున్నారు. భూ సంబంధమైన వాటిని యందే మనసు నుంచుచున్నారు. వారి పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు తన అనురక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తము తమకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా గలదని మార్చును. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగా. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కగా చదివిన బిడ్డకు దేవుని దీవెనలు కలుగునుగాక. నెక్స్ట్ వాక్య భాగం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన నవీన్ మొదటి పత్రిక